హాయ్ అండి. ఈరోజు వీడియోలో మ్యాంగోతో ఒక మంచి డెజర్ట్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇంట్లో స్పెషల్ డేస్ అప్పుడు కానీ, ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ మ్యాంగోతో ఇలా డిఫరెంట్గా ప్రెజెంట్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా అండర్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ మ్యాంగో డెజర్ట్ని టేస్ట్ చేసిన వాళ్ళు కూడా డిఫరెంట్గా కొత్తగా ఫీల్ అవుతారు. ఈ సమ్మర్ సీజన్లోనే మంచి క్వాలిటీ అండ్ స్వీట్ మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కిచెన్. ఈ డెజర్ట్ రెసిపీ చేసుకోవడానికి బాగా పండిన 3 మామిడి పళ్ళను తీసుకోవాలి. వీటిని బాగా క్లీన్ చేసుకొని పైన పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో నుంచి 2 మామిడి పళ్ళ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి. మిగిలిన ఒక మామిడి పండు ముక్కల్ని ఒక కప్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న ముక్కల్ని నీళ్లు పోసుకోకుండా ప్యూరీ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే ఉంటుంది. ఇలా చేసుకున్న ప్యూరీలో నుంచి కొంచెం క్వాంటిటీ తీసుకొని ఒక కప్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ప్యూరీలోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. క్రీమ్ ప్లేస్లో బాగా మరిగించి చల్లార్చిన చిక్కటి పాలు కూడా వేసుకోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ థిక్గా క్రీమీగా ఉండాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక మిక్సీ జార్లో ఉన్న ప్యూరీ ఆరెంజ్ నుంచి ఎల్లోయిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది. మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. మనం చేసుకున్న ప్యూరీ వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక డెజర్ట్ బౌల్ తీసుకొని మనం చేసుకున్న ప్యూరీని ఒక లేయర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్యూరీ పైన పెట్టుకోవడానికి కొన్ని పాలను తీసుకొని అందులోకి మీకు నచ్చిన బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ ఇలా పాలల్లోకి డిప్ చేసుకొని దాన్ని సెకండ్ లేయర్గా పెట్టుకోవాలి. ఇలా బిస్కెట్ పెట్టుకోవడం వల్ల తింటున్నప్పుడు పేస్ట్రీ ఫీలింగ్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మనం ఇందాక పక్కకు తీసుకొని పెట్టుకున్న ఒక మామిడికాయ ముక్కల్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బిస్కెట్ పైన వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ మ్యాంగో ప్యూరీని 2 లేయర్స్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఫస్ట్లో క్రీమ్ వేయకముందు కొంచెం క్వాంటిటీ మ్యాంగో ప్యూరీని పక్కకు తీసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లా డాట్స్గా పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్ని ఇలా పైన వేసుకోవడం వల్ల ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ డిఫరెంట్గా కనిపిస్తూ చాలా డిఫరెంట్గా ప్రెజెంట్ అవుతుంది. పిల్లలు కూడా బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయి తింటారు అండ్ ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా చేసుకున్నాక ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు ఆర్ డైరెక్ట్గా ఇలా కూడా తినేసేయచ్చు. ఎలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్యలో బిస్కెట్ సాఫ్ట్గా అయ్యి పేస్ట్రీ టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మస్ట్ ట్రై రెసిపీ ఇది. ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.